రాజ్ అనే వ్యక్తి, రాజ్ డివైడ్స్ 1200 ఇన్ ద రేషియో 2:1:3. 1200 రూపాయలని రాజ్ అనే వ్యక్తి రైట్ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఏ నిష్పత్తిలో పంచాడు? 2:1:3. 2:1:3 అంటే నిష్పత్తి ప్రకారము ఒక ఫ్రెండ్ కి 2 రూపాయలు వస్తే ఇంకో ఫ్రెండ్ కి రూపాయి, మూడో ఫ్రెండ్ కి 3 రూపాయలు ఆర్ దాని యొక్క గుణిజాలు. అంటే ఇది 6 కానీ క్వశ్చన్ లో 1200 ఇచ్చాడు. 6 కాస్త 1200 అయింది అంటే ఇంటూ 200. 6 200 1200 అయింది అంటే ఇంటూ 200. 1200 నేను 2:1:3 నిష్పత్తిలో చేస్తున్నాను. ఇంటూ 200 చెయ్యాలి. క్వశ్చన్ ఏమన్నాడు? ద అమౌంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 3 times the largest share. Largest share ఏంటి సార్? 3. 3 times the largest share. 3 3s are 9. And 2 times the smallest share. Smallest share ఏంటి సార్? 1. Smallest share ఏంటి సార్? 1. అంటే 3 3s are 9 plus 2 1s are 2. ఎంత సార్ ఇది? 9 plus 2 11. ఇక్కడ 200 తోటి చేశాను, ఇక్కడ కూడా 200 తోటి చేస్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? 11 into 200 ఆన్సర్ ఎంత సార్? 2200. ఏ పేమెంట్ ఆఫ్ రూపీస్ 120 ఈజ్ మేడ్. 120 రూపాయలను నేను రైట్ పంచుతున్నాను. ఎలా పంచుతున్నాను సార్? 10 రూపాయలు, 5 రూపాయలు అండ్ 2 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు. 10 రూపాయలై ఎక్స్ కాయిన్స్ అనుకుందాం, 5 రూపాయలై వై కాయిన్స్ అనుకుందాం, 2 రూపాయలై జెడ్ కాయిన్స్ అనుకుందాం. నా దగ్గర నేను మొత్తము 120 రూపీస్ పంచుతున్నాను. 10 రూపీస్, 5 రూపీస్, 2 రూపీస్. 10 రూపీస్ ఏమో ఎక్స్ కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీస్ ఏమో వై కాయిన్స్ ఉన్నాయి, 2 రూపీస్ ఏమో జెడ్ కాయిన్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 25 కాయిన్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని డబ్బులు పంచుతున్నాను? 120 రూపాయలు పంచుతున్నాను. అంటే 10 into x 10x, 5 into y 5y, 2 into z 2z, 10x plus 5y plus 2z. ఇది ఎంత సార్? మొత్తము 120. అంటే నేను దీనిని మనకు మొత్తము 10 రూపీ కాయిన్స్ ఎంత అన్నాడు అంటే కాన్సన్ట్రేషన్ x మీద ఉండాలి. దీని నేను ఇంటూ 2 చేశాను అనుకోండి, 2 తోటి చేస్తే 25 2 50. ఇక్కడ 2 తోటి చేస్తే 2 into x 2y, 2 into x 2x, 2 into y 2y, 2 into z 2z. ఇంతవరకు అందరికీ క్లియరా? సో సబ్ట్రాక్ట్ చేస్తే z 2z క్యాన్సిల్ అయింది. 10x minus 2x 8x, 5y minus 2y 3y is equivalent to 70. Is equivalent to 70. 8x plus 3y is equivalent to 70. Now ఇక్కడ చూడండి సార్, ఒక్కొక్కటి మనము ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాము. నా ఇక్కడ చూడండి సార్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ 10 రూపీ కాయిన్స్. 10 రూపీ కాయిన్స్ అంటే ఎక్స్ కావాలి. ఫస్ట్ ఆప్షన్ చేసుకుంటూ వెళ్తే 8 into 6 plus 3y is equivalent to 70. 3y is equivalent to 70 minus 48. 70 minus 48 ఎంత? 22. ఈ 22 3 తోటి డివైడ్ కావట్లేదు, 3 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి ఇది తప్పు. సెకండ్ 8 into 4 32. 32 plus 3y is equivalent to 70. 3y is equivalent to 38. 38 కూడా 3 తోటి డివైడ్ కావట్లేదు, పోయింది. నెక్స్ట్ వన్ 8 into 10 80. 80కి పాజిటివ్ వాల్యూ యాడ్ చేస్తే నాకు y నెగటివ్ వస్తుంది. y అనేది 5 రూపాయల కాన్లు ఎన్ని తీసుకున్నాను, ఇది కూడా తప్పు. అంటే ఫస్ట్ ఆప్షన్ పోయింది, సెకండ్ పోయింది, థర్డ్ పోయింది. ద రేషియో బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ మెంబర్స్ ఇన్ ఏ క్లబ్ ఈజ్ 2:3. ఒక క్లబ్ ఉందట, దాంట్లో మగవారు ఆడవారి నిష్పత్తి 2:3. ఓకే, క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఇఫ్ ద నంబర్ ఆఫ్ మేల్ మెంబర్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 200. మేల్ మెంబర్స్ 200 పెంచాను. మేల్ మెంబర్స్ మగవారు ఒక 200 పెరిగారు. పెరిగిన తర్వాత ఫైనల్ గా వచ్చే మేల్ ఈజ్ టు ఫిమేల్ ఏ రేషియోలో ఉంది?
5:6 రేషియోలో ఉంది. 5:6 రేషియోలో ఉంది. హౌ మెనీ ఫిమేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లబ్? ఇనీషియల్ గా ఫిమేల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? ఇనీషియల్ గా ఫిమేల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? క్వశ్చన్ చూడంగానే అర్థమవుతుంది. M:W 2:3 అంటే ఫిమేల్స్ అనేటి 3 యొక్క గుణిజమై ఉండాలి. 3 యొక్క గుణిజమై ఉండాలి. అంటే ఇది కాదు, ఇది కాదు. M:W అనేది 2:3 అంటే ఉమెన్ అనే కౌంట్ ఆ క్లబ్ లో 3 యొక్క గుణిజమై ఉండాలి. 3 యొక్క గుణిజము 1200 గనక నేను అనుకుంటే, రైట్ ఆప్షన్ ఏ అనుకుంటే, దీన్ని ఇంటూ 4 చేస్తున్నాను. ఇంటూ 4 చేస్తే రైట్ ఇది ఎంత అయింది సార్? 3 into 400 1200. 3 into 400 1200 అంటే మేల్ 800 అవుతే ఫిమేల్స్ ఎంతమంది? 1200. ఇదందరికీ క్లియరా సార్? ఇనీషియల్ గా ఫిమేల్స్ 1200 ఆప్షన్ ఏ అనుకుంటే 3 into 400 1200, 2 into 400 800. సో 800 కి 200 పెంచాను అనుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. 800 plus 200 1000 is to 1200. 1000 is to 1200. 2 zeros cancel అయిపోతే 2 5s are 10, 2 6s are 12. ఆన్సర్ 5:6 రావాలి. మన క్వశ్చన్ లో కూడా ఎంత ఇచ్చాడు? 5:6. కాబట్టి ఈ ఆన్సర్ రైట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. మేల్ ఈస్ టు ఫిమేల్ ఏ నిష్పత్తిలో ఉంది? ఇనీషియల్ గా 2:3 నిష్పత్తిలో ఉంది. అంటే ఫిమేల్ అనేటి 3 యొక్క గుణిజం కావాలి. మన క్వశ్చన్ లో ఫిమేల్ మెంబర్సే అడిగాడు. సో కాబట్టి 1200 అంటే 3 into 400 1200. సో మేల్ ఏమవుతుంది? 2 into 400 800. మేల్ 800 అవుతే ఫిమేల్ 1200 అవుతుంది. దాంట్లో 200 కూడితే గనక ఇది 1000, ఇది 1200. నిష్పత్తి ఏ రేషియోలో ఉంది? 5:6 నిష్పత్తిలో ఉంది. క్వశ్చన్ లో కూడా 5:6 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ రైట్. ఫస్ట్ ఆప్షన్ రైట్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్. A:B ఏ రేషియోలో ఉంది? 6:8. A:B 6:8. B:C 5:10 అంటే అది 1:2. 5 ఒకట్ల 5 రెండ్ల 5 ఒకట్ల 5 రెండ్ల. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒక లాజిక్ చెప్పాను. 2 మెథడ్స్ లో సాల్వ్ చేద్దాం. A:B:C ఏ వాల్యూ కావాలనుకోండి, ఫస్ట్ వాల్యూలన్నిటినీ లబ్ధం చేయండి. 6 1s are 6. సి వాల్యూ కావాలనుకోండి, లాస్ట్ వాల్యూలన్నిటినీ లబ్ధం చేయండి. 8 2s are 16. A:B 6 ఒకట్ల 6, 8 ఒకట్ల 8. సో కాబట్టి ఇదెంత సార్? 3:4:8. ఇదెంత సార్? 3:4:8. ఇలా చెయ్యకండి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఇది మెథడ్ 1 కాంపౌండ్ రేషియో యూజ్ చేసి. మెథడ్ 2 నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను సార్, రైట్. మెథడ్ 2 ఒకసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. A:B అంటే 6:8. B:C అంటే 1:2. మనం ఏం చేయాలి? ఏదైతే ప్రధాన సంఖ్య మిగతా దాంట్లో కనబడట్లేదో దాని మీదనే ఫోకస్ పెట్టుకోండి. 6లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది, ఇంకెక్కడ 3కు సంబంధించి లేదు. ఆన్సర్ లో ఏ వాల్యూలో 3 యొక్క గుణిజమై ఉండాలి? ఆన్సర్ లో ఏ వాల్యూలో 3 యొక్క గుణిజమై ఉండాలి? ఇన్ ఏ కలెక్షన్ ఆఫ్ రేర్ కాయిన్స్ దెర్ ఈస్ ఎ గోల్డ్ కాయిన్ ఫర్ ఎవ్రీ నాన్ గోల్డ్ కాయిన్. గోల్డ్ కాయిన్, నాన్ గోల్డ్ కాయిన్, ఈ 2 రకాల కాయిన్స్ ఉన్నాయి. ఓకే, ఏమన్నాడు సార్? ఇన్ ఏ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్, నా దగ్గర కొంత కాయిన్ కలెక్షన్ ఉంది. దేర్ ఈస్ 1 గోల్డ్ కాయిన్, రైట్, ఫర్ ఎవ్రీ 4 నాన్ గోల్డ్ కాయిన్స్. నాన్ గోల్డ్ కాయిన్స్. సో 1:4 నిష్పత్తిలో ఉంది. దాని తర్వాత 20 more గోల్డ్ కాయిన్స్ ఆర్ యాడెడ్. గోల్డ్ కాయిన్స్ ఇంకో 20 యాడ్ చేశాను. 20 more gold coins are added. The ratio of the number of gold coins 20 యాడ్ చేసిన తర్వాత గోల్డ్ ఈస్ టు నాన్ గోల్డ్ ఏ నిష్పత్తిలో వచ్చింది? 2:3 నిష్పత్తిలో వచ్చింది. 2:3 నిష్పత్తిలో వచ్చింది, రైట్. సో ద టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద కలెక్షన్ విల్ నౌ బికమ్, ఫైనల్ కలెక్షన్ ఏ అమౌంట్ లో ఉంటుంది?
2:3 అంటే ఇది 5. ఆన్సర్ 5 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ 5 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ నుంచి క్వశ్చన్ కరెక్టో లేదో చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏముంది సార్? 80 ఉంది. 5 కాస్త 80 అయింది. 5 80 అయిందంటే 5 16ల 80. 5 16ల 80 అంటే గోల్డ్ 1 16s are 16. ఇది 4 16s are 64. 64 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 కాదు సార్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నాకు ఖచ్చితంగా తప్పు. సెకండ్ ఆప్షన్ ఇది తప్పు. సెకండ్ ఆప్షన్ రైట్. సెకండ్ ఆప్షన్ ఏంటి సార్? 5 కాస్త 60 అయింది. 60 అవుతే 5 12ల 60. 5 12ల 60 అంటే 4 12ల 48. ఇది 1 12ల 12. 12:48. 12కి 20 కాయిన్స్ యాడ్ చేస్తే 12 + 20 డివైడెడ్ బై నాన్ గోల్డ్ ఎంత? 48. ఏమీ యాడ్ చేయట్లేదు. అంటే ఇది 32:48. 32:48 అంతే 16 2ల 16 3ల. ఆన్సర్ నిష్పత్తి ఎంత? 2:3. క్వశ్చన్ లో కూడా ఎంత ఉంది? 2:3. మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాం. గుర్తుపెట్టుకోండి సార్, ఇది కొంచెం చూడంగానే మనము 2 ఆప్షన్లు అయితే ఎగిరిపోతాయి. ఎలా సార్ అని అంటే ఇది 1:4. ఫైనల్ నిష్పత్తి 2:3 ఉంది. అంటే నాన్ గోల్డ్ ఏది యాడ్ చేయలేదు. ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. అంటే దీనిని 3 యొక్క గుణిజం తోటి చేస్తేనే నాకు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ చూడంగానే 80 100 2 వెళ్ళిపోయింది. ఎలా సార్ అని అంటే మళ్ళీ చూడండి సార్, 60. క్వశ్చన్ మొత్తం కలెక్షన్ లో 60. 2 + 3 5. 5 అనేది 60 అయింది. అంటే 5 12s are 60. 4 12s are 48. అంటే ఇక్కడ 12లో 3 యొక్క గుణిజం ఉంది. ఇక్కడ కూడా 3 యొక్క గుణిజము రావాలి. ఆర్ ఇలా కూడా చేసుకోండి. 5 12ల 60. 4 12ల 48. సో 48కి ఏది యాడ్ చేయలేదు. 48 ఉంది. కానీ గోల్డ్ కాయిన్స్ కొన్ని యాడ్ చేశాను. ఎన్ని యాడ్ చేశాను? 12కి 20 యాడ్ చేశాను. 12 + 20 ఎంత? 32. 32/48 ఎంత? 2:3. 32:48 ఎంత? 2:3. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైందా?